హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన కిచెన్లో గోధుమ పిండి బెల్లంతో తీపి బోండాలను ఎలా చేయాలో చూపించబోతున్నానండి. ఇంతకుముందు 90s కిడ్స్ ఫేవరెట్ రెసిపీ అండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయండి. పిల్లలు స్వీట్ అడిగినప్పుడు అప్పటికప్పుడు ఒక 5 నిమిషాలలో ఇలా చేసి పెట్టండి, భలే రుచిగా ఉంటాయండి. ఇప్పుడైతే పిల్లలకు హాలిడేస్ కాబట్టి ఏదో ఒకటి తినడానికి ఇవ్వమంటారు. అలాంటప్పుడు ఒక 5 నిమిషాలలో ఇలా రెడీ చేసుకోవచ్చండి. బెల్లం వేస్తాం కాబట్టి హెల్త్కి చాలా మంచిదండి. మరి ఇంకా ఆలస్యం చేయకుండా చాలా టేస్టీగా ఇంకా స్వీట్గా ఉండే ఈ బెల్లం బోండాలను ఎలా చేయాలో చూద్దాం. ముందుగా ఇక్కడ నేను ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని దాంట్లో 3/4 కప్పు బెల్లం పౌడర్ తీసుకుంటున్నానండి. మీరు ఒకవేళ బెల్లం తీసుకుంటే మీరు 1/2 కప్పు తీసుకోవచ్చు. ఇక్కడ నేను పౌడర్ తీసుకున్నాను కాబట్టి 3/4 కప్పు తీసుకున్నానండి. ఇప్పుడు దీంట్లో వాటర్ ఏమో 1/2 కప్పు వేసుకొని ఇలా బాగా మిక్స్ చేసుకొని కరిగించుకోవాలి. లేదంటే ఇలా 5 నిమిషాలు పక్కకు పెట్టుకున్నా కానీ ఈజీగా మనకు కరిగిపోతుంది. అదే మీరు బెల్లం తీసుకుంటే దాన్నేమో మనం ఇలా స్టవ్ మీద పెట్టి కరిగించుకోవాలండి. అది తొందరగా కరగదు కాబట్టి. ఇక్కడ నేను పౌడర్ తీసుకున్నాను కాబట్టి వాటర్ వేసుకొని మిక్స్ చేసుకున్నాను. ఇప్పుడు దీంట్లో 1 కప్పు గోధుమ పిండి వేసుకోవాలండి. ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు బాగా మిక్స్ చేసుకోవాలి. ముందైతే మనం బెల్లం నీళ్ళతో మిక్స్ చేసుకోవాలండి. ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. మధ్యలో పలుకులు తగిలితే టేస్ట్ చాలా బాగుంటుందండి. నేను ఇక్కడ చిన్న కొబ్బరి ముక్కల్ని కట్ చేసి వేసుకున్నానండి. ఒక 2 నుంచి 3 టేబుల్ స్పూన్ దాకా వేసుకోవాలి. స్వీట్లో సోంపు ఫ్లేవర్ చాలా బాగుంటుందండి. 1 టీ స్పూన్ దాకా నేను సోంపు వేసుకున్నాను. మీకు ఇష్టం లేకపోతే స్కిప్ చేసినా పర్వాలేదండి. దీంట్లో 1 టేబుల్ స్పూన్ దాకా బొంబాయి రవ, సూజీ, ఉప్మా రవ అంటారు కదా, అది వేసుకోవాలండి. దీనివల్ల పైన లేయర్ క్రిస్పీగా వస్తుంది. ఇప్పుడు దీంట్లో కొద్దిగా వాటర్ వేస్తూ పిండిని బాగా మిక్స్ చేసుకోవాలి. ఒకటేసారి వాటర్ వేస్తే ఎక్కువైపోతుందండి. ఎందుకంటే మనం బెల్లం నీళ్ళు కూడా వేసాం కాబట్టి కన్సిస్టెన్సీ చూసుకొని కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని వేసుకోవాలి. చూడండి, ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా విస్కర్తో లేదంటే మీరు స్పూన్తో అయినా మిక్స్ చేసుకోవచ్చండి. కొద్దిగా వాటర్ వేస్తూ ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి పిండిని. ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టేసి ఒక 5 నుంచి 10 నిమిషాల పాటు పక్కకు పెట్టుకోవాలండి. పిండి బాగా నానుతుంది. ఒక 5 నిమిషాల తర్వాత చూపిస్తున్నాను చూడండి. పిండి బాగా సాఫ్ట్గా అయిపోయిందండి. ఇలా ఒక 2 నిమిషాల పాటు ఇలా బీట్ చేసుకోవాలండి. అదే మనం బోండాలకైతే ఎలా బీట్ చేసుకుంటామో మైసూర్ బోండాలకు సేమ్ అదే విధంగా ఇలా బీట్ చేసుకోవాలి. ఇలా చేసుకోవడం వల్ల చాలా ఫ్లఫీగా చాలా బాగా వస్తాయండి బోండాలు అయితే ఫ్రై చేసినప్పుడు. ఇలా 2 నిమిషాల పాటు ఇలా బాగా బీట్ చేసినట్టు మిక్స్ చేసుకోవాలి వీడియోలో చూపించిన విధంగా. ఇప్పుడు దీంట్లో మంచి ఫ్లేవర్ కోసం యాలకుల పొడి 1 టీ స్పూన్ వేసుకోవాలండి. బేకింగ్ సోడా 1/2 టీ స్పూన్ వేసుకోవాలండి. బేకింగ్ సోడా వేసుకోవడం వల్ల మంచిగా పొంగుతూ మంచిగా వస్తాయండి బోండాలు అయితే. ఇప్పుడు దీంట్లో పించ్ ఆఫ్ సాల్ట్ వేసుకోవాలండి. స్వీట్లో సాల్ట్ వేసుకుంటే చాలా బాగుంటుందండి టేస్ట్ అయితే. ఇప్పుడు ఇలా బాగా కలుపుతూ మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకోవడం వల్ల మనకు పిండి బాగా ఫ్లఫీగా అవుతుందండి. ఇలా 2 నిమిషాల పాటు ఇలా బాగా బీట్ చేసినట్టు మిక్స్ చేసుకోవాలి. పిండిని మనం ఎంత బాగా మిక్స్ చేసుకుంటే మనకు బోండాలు అంత మంచిగా వస్తాయండి. ఇప్పుడు ఇలా బోండాల్లా వేసుకోవాలి. ఇప్పుడు మనం డీప్ ఫ్రైకి సరిపోయినంత ఆయిల్ తీసుకోవాలండి. ఆయిల్ని బాగా వేడి చేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ నేను చిన్న పిండి ముద్ద వేసి చూస్తున్నాను చూడండి. ఆయిల్ వేడైందండి. చూడండి, ఇప్పుడు ఇలా ఆయిల్ బాగా వేడైంది. ఇప్పుడు మనం దీనిలో చిన్న బోండాల్లా వేసుకోవాలండి. మన కడాయిలో ఎన్ని పడితే అన్ని వేసుకోవాలండి. ఇలా లోతుగున్న కడాయి తీసుకుంటే మనకు బోండాలు మంచిగా వస్తాయండి. మీడియం ఫ్లేమ్లో మంట ఉంచి మాత్రమే ఫ్రై చేసుకోవాలండి. లేకుంటే దీంట్లో బెల్లం వేసాం కాబట్టి పైన కలర్ వచ్చేస్తుంది, లోపల పిండిగా ఉంటుందండి. ఇలా మంచిగా మీడియం ఫ్లేమ్లో ఉంచి మంటను బాగా అన్ని వైపుల్లో ఈక్వల్గా ఫ్రై చేసుకోవాలండి. అన్ని వైపుల్లో తిప్పుతూ మంచి రెడ్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇక బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఇలా జాలి గరిటెలో తీసుకోవడం వల్ల ఎక్స్ట్రా ఆయిల్ మొత్తం కిందికి వచ్చేస్తుంది. ఇప్పుడు ప్లేట్లోకి తీసుకోవాలి. ఇదే విధంగా అన్ని బోండాలను ఫ్రై చేసుకుని ప్లేట్లోకి తీసుకోవాలి 1 బై 1. చాలా టేస్టీగా ఉంటాయండి. చిన్నతనంలో మా అమ్మమ్మ అయితే ఎక్కువగా చేసేదండి ఇవైతే. చాలా తక్కువ టైంలో ఒక 5 నిమిషాల్లో మనం ఈజీగా రెడీ చేసుకోవచ్చండి. చాలా టేస్టీగా ఉంటాయండి.
ఇలా 1 బై 1 అన్ని బోండాలను వేసుకోవాలండి. టేస్ట్ అయితే సూపర్గా ఉంటుందండి. పిల్లలు స్కూల్ నుంచి రాగానే లేదంటే స్నాక్స్లో కట్టించడానికి ఇప్పుడు హాలిడేస్ ఉన్నాయి కాబట్టి ఇలా హాలిడేస్లో చేసి పెడితే చాలా ఇష్టంగా తింటారండి పిల్లలైతే. తీయగా ఉంటాయి కాబట్టి ఇలా అన్ని వైపుల్లో గోల్డెన్ కలర్ వచ్చే వరకు మంచిగా ఫ్రై చేసుకోవాలండి. ఫ్లేమ్ని మీడియంలో ఉంచి మాత్రమే ఫ్రై చేసుకోవాలి, లేదంటే లోపల పచ్చిగా ఉంటుందండి. ఇలా జాలి గరిటెలో తీసుకోవడం వల్ల ఎక్స్ట్రా ఆయిల్ మొత్తం కిందికి వచ్చేస్తుందండి. ఇదే విధంగా అన్ని బోండాలను ఫ్రై చేసుకొని సర్వింగ్ ప్లేట్లోకి సర్వ్ చేసుకోవాలండి. చూస్తేనే ఎప్పుడెప్పుడు తినాలనిపించేలా చాలా టేస్టీగా ఉంటుందండి. ఇక్కడ మనం మైదా యూజ్ చేయకుండా గోధుమ పిండి ఇంకా బెల్లంతో చేస్తున్నాం కాబట్టి చాలా హెల్తీగా ఉంటుందండి. పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారు. చాలా సాఫ్ట్గా, లోపల సాఫ్ట్గా, పైన క్రిస్పీగా సూపర్ టేస్టీగా ఉంటాయండి. మీరు కూడా తప్పకుండా ఈ తీపి బోండాలను ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసి ఎలా కుదిరిందో నాకు కామెంట్ ద్వారా తెలియచేయండి. తుంచి చూపిస్తున్నాను చూడండి, ఎంత సాఫ్ట్గా చాలా బాగా వస్తాయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఫ్రెండ్స్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మరికొన్ని టేస్టీ సింపుల్ క్విక్ రెసిపీస్ కోసం టీ కిచెన్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.